హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు సిఎస్ టెలికామ్ అండ్ టెక్ అండి. ఈరోజు మనం సిఏజీ రిపోర్ట్లో వచ్చిన 1757 రూపీస్ లాస్ అనేది బిఎస్ఎన్ఎల్కు ఎలా జరిగింది అనేది తెలుసుకోబోతున్నాం అనమాట. అండ్ దేనివల్ల జరిగింది అనేది తెలుసుకుందాం. అందుకని ముందు మనది వచ్చేసి సిఎస్ టెలికామ్ అండ్ టెక్ బైట్స్ అండి. మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఆల్సో మీరు ఈ వీడియోని కంప్లీట్గా చూసి ఒక లైక్ అయితే చేయండి. ఖచ్చితంగా మీకు ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ ఏదైతే ఉందో ఇది చాలా ఓల్డ్ కంపెనీ అనమాట. ఫస్ట్ నుంచి మనకు నిదానంగా టవర్స్, వీళ్ళ బిల్డింగ్స్ అండ్ పవర్ సప్లై నెట్వర్క్స్ అనేది యాడ్ చేసుకుంటూ ఇండియా మొత్తం స్ప్రెడ్ చేసుకుంటూ వచ్చింది కదా. సో ఇలా స్ప్రెడ్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని 2014లోన బిఎస్ఎన్ఎల్ అండ్ జియో మధ్యలోన మాస్టర్ సర్వీస్ అగ్రిమెంట్ అనేది ఒకటి జరిగిందనమాట. ఏమవుతుందంటే ఈ అగ్రిమెంట్ వల్ల ఇప్పుడు రిలయన్స్ జియో ఉంది కదా, వాళ్ళు బిఎస్ఎన్ఎల్ యొక్క టవర్స్ కానీ, బిల్డింగ్స్ కానీ, పవర్ సప్లై సిస్టమ్స్ కానీ యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా యూజ్ చేసుకున్నందుకు బిఎస్ఎన్ఎల్ వాళ్ళకి జియో అనేది ఒక ఛార్జెస్ అనేది వేయాల్సి ఉంటుంది కదా, అంటే ఛార్జెస్ అనేది పే చేయాల్సి ఉంటుంది అనమాట. బట్ ఇప్పుడు ఏమైందంటే ఈ బిఎస్ఎన్ఎల్ వాళ్ళు రిలయన్స్ జియో వాళ్ళకి ఎటువంటి బిల్ అనేది ప్రొవైడ్ చేయనందువలన ఆ సర్వీస్ మెయింటెనెన్స్ కానీ ఇలాంటి ఛార్జెస్ అవన్నీ ఉంటాయి కదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడుకున్నందుకు ఈ రిలయన్స్ జియో వాళ్ళు పే చేయాల్సిన అమౌంట్ సిఏజీ రిపోర్ట్ బట్టి 1757 crore రూపీస్ అనేది చెప్తున్నారనమాట. వాళ్ళు రిలయన్స్ జియో వాళ్ళు దీనికి పే చేయనందువల్ల ఇదంతా లాసే కదా బిఎస్ఎన్ఎల్కు. సో ఈ లాస్ని వీళ్ళు అన్ఆర్గనైజేషన్, అంటే వీళ్ళు బిల్ అనేది, ఇన్వాయిస్ అనేది జనరేట్ చేయకపోవడం వల్ల ఇది బిఎస్ఎన్ఎల్ వాళ్లకు జరిగింది. మళ్ళీ వీళ్ళ పైన అంటుంటారు మాకు ఫండ్స్ లేవు, అది లేదు అనేసి. ఇలాంటి ఆర్గనైజేషన్ అనేది చాలా పెద్దది బిఎస్ఎన్ఎల్. సో వీళ్ళు ఎంత క్లియర్గా అండ్ ఇన్వాయిసెస్ అనేది జనరేట్ చేయాలి. ఇది ఒక్కటే కాదు, ఇంకా చాలా ఉండొచ్చు మనకు తెలియనివి. ఈ ఇంటర్నల్ మిస్మేనేజ్మెంట్ వల్ల ఈ ఎంత లాస్ అయిందనేది మనకి ఇక్కడ చూపిస్తూ ఉందన్నమాట సిఏజీ రిపోర్ట్ వాళ్ళు. ఓకే, అండ్ ఇక్కడ ఒకవేళ ఏదైనా యాడ్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంకా అందులో ఈ రిపోర్ట్లోనే ఇంకొకటి కూడా ఉందన్నమాట. ఇప్పుడు మాస్టర్ సర్వీస్ అగ్రిమెంట్ అన్నారు కదా, సో అందులోన ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫస్ట్ వాళ్ళు 4Gకి వాడుకున్నారు, ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ దాన్ని 5Gకి అప్గ్రేడ్ చేశారు కదా రిలయన్స్ జియో వాళ్ళు. సో ఇలాగ యాడ్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాడ్ చేసినా కూడా వీటికి యాడ్ ఆన్ ఛార్జెస్ ఉంటాయన్నమాట. అంటే దాంట్లో అగ్రిమెంట్లో బట్టి యాడ్ ఆన్ ఛార్జెస్ అనేది ఉంటాయనేసి ఉంది. బట్ వీళ్ళు యాడ్ ఆన్ చేసింది కౌంట్ చేయకుండానే 1757 crores అవుతుందన్నమాట. అంటే ఇంకా యాడ్ ఆన్ చేసిన ఛార్జెస్, ఇంకా ఇంక్రిమెంట్, ఎందుకంటే ఇన్ఫ్లేషన్ వల్ల మనకు అన్ని రేట్స్ అనేది పెరిగిపోయాయి కదా. సో దానికి సంబంధించిన రెంట్ ఛార్జెస్ ఇలాంటివన్నీ ఎక్స్ట్రాగా ఛార్జెస్ అనేది కౌంట్ చేసుకుంటే ఇంకా ఎక్కువే అవుతుందన్నమాట. అండ్ ఇవంతా రిలయన్స్ జియో వాళ్ళు మోస్ట్లీ పే చేయాల్సి ఉండింది. బట్ ఎటువంటి ఇన్వాయిసెస్ కానీ, బిల్స్ కానీ బిఎస్ఎన్ఎల్ వాళ్ళు జనరేట్ చేయకపోవడంతో ఇది పే చేయలేకపోయారనమాట. అండ్ ఆల్సో వీళ్ళు కూడా అంటే రిమెంబర్ చేయాలి కదా రిలయన్స్ జియో వాళ్ళు కూడా ఈ బిఎస్ఎన్ఎల్కు రిమెంబర్ చేయలేదన్నమాట. అంటే రిమైండ్ చేశారు లేదు, ఇవన్నీ క్వశ్చన్స్ అనేది రైజ్ అవుతున్నాయి ఇక్కడ. సో ఒకసారి దీనివల్ల ఏమవుతుందంటే బిఎస్ఎన్ఎల్లోన అకౌంటబిలిటీ దానికి సంబంధించిన ఇష్యూస్ వస్తాయన్నమాట. ఎందుకంటే ఇవంతా ట్యాక్స్ పేయర్స్ మనీ, పబ్లిక్ ఫండ్స్ అనేది బిఎస్ఎన్ఎల్కు అలొకేట్ అవుతూ ఉంటాయి. చాలాసార్లు అలొకేట్ అయ్యాయి అనమాట అది లాస్లోకి వెళ్ళినప్పుడల్లా. సో ఇలాంటి అమౌంట్ని అంటే వాళ్ళు పబ్లిక్ మనీ అనేది యూజ్ చేసుకుంటున్నారు, కానీ అన్ఆర్గనైజ్డ్గా ఉందన్నమాట. అకౌంటబిలిటీ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో ఇలాంటి అకౌంటబిలిటీ ఇష్యూస్ అండ్ కాంపిటీషన్ ఏదైతే ఉంటుంది కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ జియో వాళ్ళకి ఈ 1757 crore రూపీస్ వర్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్రీగా యూటిలైజ్ చేసుకోవడానికి ఆప్షన్ వచ్చింది. సో దీనివల్ల ఏమవుతుందంటే కాంపిటీషన్, ఇప్పుడు విఐ కానీ లేకపోతే ఎయిర్టెల్ కానీ ఉన్నారు కదా, సో వీళ్లకు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎక్స్పెన్సివ్ పడవచ్చు. సో అంటే ఇక్కడ కాంపిటీషన్ని బిఎస్ఎన్ఎల్ తొలగిస్తుంది అనమాట. సో వీళ్ళకి ఫ్రీగా, అంటే ప్రైవేట్ కంపెనీకి ఫ్రీగా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రొవైడ్ చేసి, అంటే సో ఇప్పుడు ఏమవుతుందంటే బిఎస్ఎన్ఎల్ కూడా ఒక రకంగా ఇన్కాంపిటెంటే అవుతుంది అనమాట. వీటికి వేసిన ఛార్జెస్ వల్ల, అంటే వీటిని వాళ్ళు ఇన్వాయిస్ అనేది జనరేట్ చేసి ఉంటే వీళ్ళ దగ్గర ఫండ్స్ ఉండేవి కొంచెం అప్గ్రేడ్ అవ్వడానికి అలాంటి వాటికి. బట్ ఇలాంటివి ఏది ఇన్వాయిస్ కానీ బిల్స్ కానీ జనరేట్ చేయకపోవడం వల్ల వీళ్ళకి మనీ లాసే అండ్ ఆల్సో
ఫ్రీగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని రిలయన్స్ జియో వాళ్ళు యూజ్ చేసుకొని కాంపిటీషన్ కూడా కొంచెం తక్కువ అయ్యే విధంగా ఓన్లీ రిలయన్స్ జియో అప్పర్ హ్యాండ్ ఉండే విధంగా చేయడం జరిగింది. సో ఇప్పుడు దీన్ని మీరు కంప్లీట్గా విన్నారు కదా. సో మీరు ఏమనుకుంటున్నారు, ఇది ఒక స్కామ్ అనుకుంటున్నారు లేకపోతే ఇది ఒక అంటే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి వీళ్ళు మర్చిపోయారని చెప్తున్నారు అనమాట బిఎస్ఎన్ఎల్ వాళ్ళు. సో ఇది మర్చిపోవడం అంటే 2014 నుంచి ఇప్పటిదాకా మోస్ట్లీ ఇది 10 years అవుతుంది. సో ఒక డెకేడ్ అనొచ్చు దీన్ని. సో దీనివల్ల అంటే మీకు మర్చిపోయారంటే మీరు అర్థం చేసుకోండి, ఇది స్కామ్ లాగే అనిపిస్తుంది. బట్ మీ ఒపీనియన్ ఏంటనేది కూడా నాకు కింద కామెంట్స్లో అయితే షేర్ చేయగలరు. అండ్ ఈ వీడియోని అయితే ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.